అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీ పడటం, వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం. విజేత కార్యక్రమానికి సుస్వాగతం. నేటి మన కార్యక్రమ విజేత కాలం కాగితంపై చిరంజీవుల్ని ముద్రించడంలో చతురుడు, కలం కమండలంతో తపస్సు చేసే ఋషులను ఆదరించడంలో ఆప్తుడు, కలి పోకడలపై ఢమరుకంతో ప్రశ్నించడంలో ధీరుడు, వెరసి భారతీయ సంస్కృతిని సాహిత్యాన్ని పరిరక్షించడంలో సైనికుడు. ఆయనే ఎంఎస్కో విజయ్ కుమార్. ప్రచురణ సంస్థ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దూపాటి విజయ్ కుమార్. ఎంఎస్కో విజయ్ కుమార్ 1960 ఆగస్టు 7న పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా ప్రగడవరం గ్రామంలో శ్రీ రంగతాయారమ్మ సీతారామాచార్యులు దంపతులకు జన్మించిన ప్రథమ సంతానం. విజయ్ కుమార్ ప్రగడవరం గ్రామంలోనే ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించారు. చింతలపూడిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కాకినాడలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం, తణుకులో మిగిలిన 2 సంవత్సరాల చదువు పూర్తి చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో పట్టా పొందారు. దూపాటి విజయ్ కుమార్ గారికి బీఎస్సీ 2వ సంవత్సరంలో ఉండగానే తన మేనమామ నందిగామ కాపురస్తులు ఎంఎస్ఆర్ ఆచార్యులు కుమార్తె వెంకటరాజ్యంతో 1978లో వివాహమైంది. విజయ్ కుమార్ రాజ్యం గార్ల అన్యోన్య దాంపత్య ప్రతీకలే కుమార్తె శారద, కుమారుడు నరేంద్రలు. డిగ్రీ పూర్తి చేసిన విజయ్ కుమార్ మొదట్లో కొద్ది రోజులు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేశారు. తరువాత 1984లో పుస్తక ప్రచురణ రంగంలో అడుగుపెట్టారు. పద్మాలయ పబ్లికేషన్స్ పేరుతో ప్రచురణ సంస్థను ప్రారంభించారు. 1991లో ఎన్నో పుస్తకాలు ప్రచురించి ఖ్యాతిగాంచిన శేషాచలం అండ్ కో సంస్థను మూసేస్తున్నారని తెలిసి ఆ సంస్థను కొని పద్మాలయను ఆ సంస్థలో విలీనం చేసి ఎంఎస్కో అని పేరు పెట్టారు. పాఠకులకేం కావాలో పరిశోధించి ప్రయోగాలతో వినూత్న పంథాలో పుస్తకాలను ప్రచురిస్తూ ప్రజలకు చేరువై ముద్రణ రంగంలో ట్రెండ్ సెట్టర్గా మారారు. ఈ స్థాయికి చేరుకున్న విజయ్ కుమార్ పుచ్చుకున్న పట్ట సైన్స్లోనైనా చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవడింది. ఇంట్లో ఆలయంలో అర్చకునిగా ఉండే పెదనాన్న వల్లభాచార్యులు రామాయణ భారతాలు విజయ్ కుమార్కి చెప్తుండేవారు. ఆయన ప్రభావంతో తెలుగు సాహిత్యంపై అభిరుచి పెరిగింది. ప్రస్తుతం ప్రచురణ రంగం వార్షిక టర్నోవర్లో ఎంఎస్కో వాటా 40 నుంచి 45% ఉండడం పాఠకుల మనసులో ఎంఎస్కో స్థానం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అబ్దుల్ కలాం రచించిన పుస్తకాలను తెలుగులో ప్రచురించి రాష్ట్రపతికే బహుమతిగా ఇవ్వడంతో పాటు మీరు పిల్లల్ని ఉపాధ్యాయుల్ని కలిసినట్లు రచయితల్ని ఎందుకు కలవకూడదు అని రాష్ట్రపతికి సూచించిన సాహితీ ప్రేమికుడు ఎంఎస్కో విజయ్ కుమార్. ఈయన తెలుగువాడు కావడం ఆంధ్రులకు గర్వకారణం. ప్రస్తుతం తెలుగు సమగ్ర సాహితీ చరిత్రను తెలుగు ప్రజలకు అందించాలన్న లక్ష్య సాధనలో మేధోమథనం చేస్తున్న విజయ్ కుమార్ ఆశయం ఎంఎస్కోను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని. మరి ఈ ఆశయ సాధనకు ఆయన చేస్తున్న కృషి ఏమిటో, మనసులో భావాల ఎక్స్ప్రెషన్ ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకునేందుకు రండి. ఈ విజేతతో 10 అడుగులేద్దాం. విజయ్ కుమార్ గారు, విజేత కార్యక్రమానికి స్వాగతం. మీరు బీఎస్సీ చదివిన తర్వాత కొన్నాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ప్రచురణ రంగంలోకి వచ్చారు. అంటే దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేయటం వల్ల నాకు వివిధ వ్యక్తులతో వివిధ విషయాల గురించి ప్రాపర్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయం సేల్స్మెన్గా నాకు చాలా ఉపయోగపడింది ఆ పీరియడ్. అయినప్పటికీ నాకు సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి నన్ను ప్రచురణ రంగం వైపు డైవ్ చేసింది. చిన్నప్పుడు మా నాన్నగారు మా మామయ్య వాళ్ళు ఊరు తీసుకెళ్ళేటప్పుడు విజయవాడలో ఏలూరు రోడ్లో వెళ్తూ ఉండేవాళ్ళం. ఏలూరు రోడ్లో చాలా పబ్లిషింగ్ హౌసెస్ ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. నేను ప్రచురణకర్త అయితే బోల్డెన్ని పుస్తకాలు చదువుకోవచ్చు,
బోలెడు మంది రచయితలు నా దగ్గరికి వస్తారు అనే ఒక ఆసక్తి నా మైండ్లో చిన్నప్పటి నుంచి రిజిస్టర్ అయింది. అంటే ప్రచురణ రంగంలో మీరు ఉద్యోగం చేయకుండా మీరే మొదట్లోనే ఒక సంస్థను మీరే స్థాపించారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన స్ఫూర్తి కానీ కారణాలు కానీ ఏమైనా ఉన్నాయా? ప్రచురణ రంగంలో ప్రత్యేకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయి తెలుగు ప్రచురణ రంగానికి లేదు. విశాలాంధ్ర లాంటి ప్రచురణ సంస్థలో మేనేజర్గా పనిచేసే చాలామంది ప్రచురణకర్తలు వచ్చినప్పటికీ వాళ్ళు బుక్ సెల్లర్స్గానే వాళ్ళ తాలూకు జీవితాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రచురణ రంగంలో ఉద్యోగం చేయడం కన్నా నేనేదో అప్పుడు నవళ్ళు బాగా జనం చదివేవాళ్ళు, నాకు నవల రచయితలతో కూడా కొంతవరకు పరిచయం ఉండేది, పాఠకుడిగా పరిచయం ఉండేది. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని నా జీవితాన్ని నేను ప్రచురణకర్తగా స్టార్ట్ చేయడంలో నవలలు పబ్లిష్ చేసే ప్రచురణకర్తగానే స్టార్ట్ చేశాను. నా మొదటి నవల లత గారు రాసిన అవమానిత అనే నవల. కాకపోతే లత గారితో ఉండే సాన్నిహిత్యం నన్ను ఇంకా చాలా దూరం తీసుకెళ్ళింది. లత కాకుండా ఇంకో పాపులర్ రైటర్తో నాకు సంబంధం ఉన్నట్టయితే నేను ఇంత సీరియస్ పబ్లిషర్గా ఎదిగావని కాదు. లత ఒక ఎన్సైక్లోపీడియా లాంటి మనిషి. ఆవిడతో సాంగత్యం వల్ల నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నా. దాంతో ప్రచురణ రంగం మీద నాకు చాలా మోహం పెరిగింది. దాంట్లో నేను ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరపడటానికి నాకు లత గారితో మొట్టమొదటి పరిచయం ఏర్పడటం, ఆవిడతో కలిసి మొదటిపడి పబ్లిష్ చేసినప్పుడు ఆవిడ నాలో ఉండే ఎబిలిటీని కూడా చాలా ప్రోత్సహించింది. మీరు దాదాపు 9 సంవత్సరాలు మీ ఓన్ పద్మాలయ పబ్లికేషన్స్ అనేవి నడిపి ఆ తర్వాత ఎంఎస్కో పబ్లిషర్గా మీరు స్థిరపడ్డారు. అసలు ఈ మార్పు అనేది ఎలా జరిగింది? జీవితంలో ఏ మార్పులైనా సరే కాకతాళీయంగానూ లేకపోతే ఒక ఛాన్స్గానే జరుగుతాయని నేను అనుకుంటున్నా. నేను హైదరాబాదు నగరానికి సికింద్రాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్కి వెళితే అక్కడ అంత సర్దుకుంటున్న అట్మాస్ఫియర్ ఉంది. ఏమిటి అంతా సర్దేస్తున్నారు, యాన్యువల్ క్లోజింగ్ కాదు కదా, ఇప్పుడు ఎందుకు సర్దుతున్నారు ఏమిటి అని అడిగా. యాన్యువల్ క్లోజింగ్లో సహజంగా పుస్తకాలు ఏ పబ్లిషర్ ఏది పుస్తకాలని సర్దుతం అనేది సహజంగా ప్రచురణకర్తలు చేసే పని. ఎందుకు సర్దుతున్నారు ఏమిటి అని అడిగా. అడిగితే ఆయన కుమార్ గారు, శేషాచల కుమార్ అన్నాడు, ఎంఎస్కో మేము తీసేస్తున్నాము అన్నాడు. నాకు ఇట్స్ ఎ గ్రేట్ సైలెన్స్, ఒక గొప్ప నిశ్శబ్దం ఆవరించింది నన్ను. నాకు నా జీవితంలో 2 పెద్ద అబ్సెషన్స్ ఏమిటంటే, ఒకటి ఎంఎస్కో, ఒకటి చందమామ. అసలు చందమామ ఎంఎస్కో లేకుండా తెలుగువాడు ఎట్ట బతుకుతాడు, మనిషి అనేవాడు ఎట్ట బతుకుతాడు అనుకునేవాడు నేను. ఎందుకంటే లిటరేచర్లో ఏ అంగం చూసుకోండి, సాహిత్యానికి సంబంధించిన ప్రతి అంగంలో ఎంఎస్కో తాలూకు రిప్రజెంటేషన్ ఉంది. నాలాంటి ఆసక్తి కల వాళ్ళని, లక్షలాది మందిని, వాళ్ళ తాలూకు మానసిక అవసరాలు తీర్చిన సంస్థ అది. మనకు కావాల్సిన ఆర్థిక సామాజిక అవసరాలు తీర్చడానికి చాలా ఉన్నాయి తప్ప మానసిక అవసరాలు తీర్చే సాహిత్యం మాత్రమే నేను నమ్ముతాను. కాబట్టి ఈ మానసిక అవసరం తీర్చే ఒక సంస్థ క్లోజ్ అవటం అనే దాన్ని నేను భరించలేకపోయాను. నేను రాత్రి వచ్చి దీని గురించి నాకు ఆర్థిక వనరులు ఉన్నాయా, ఈ సంస్థ నడపడానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఇవేం ఆలోచించలా. రాత్రి అంతా నిద్రపోలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏడ్చాను కూడా. ఎంఎస్కో లాంటి పబ్లిషింగ్ హౌస్ క్లోజ్ అయిపోతున్నది, ఇంకేముంది మీకు తెలుగు వాళ్ళకి ఇంకేం మిగిలింది ఎంఎస్కో కూడా పోయిన తర్వాత అనిపించింది. అయిన తర్వాత నేను మర్నాడు పొద్దున వెళ్ళి నేను ఎంఎస్కో నడపదలుచుకున్నాను, నేనే తీసుకుంటాను ఎంఎస్కో అని చెప్పాను. చెబితే అతను నాకేసి విచిత్రంగా చూశాడు. ఏముంది ఎంఎస్కో అంటే వాళ్ళ రైటర్స్ లేవు, పుస్తకాలు రైటర్స్ అందరూ ఇప్పుడు కొత్తగా చేస్తున్న టైటిల్స్ లేవు, పుస్తకాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నువ్వు తీసుకొని ఏం చేస్తావు? ఒక సులోచనారాయణ గారి నవలలు తప్ప శాలబుల్ ఐటమ్స్ ఏమి కూడా ప్రస్తుతం ఎంఎస్కోలో లేవు అని చెబితే, కాపీ రైట్స్ ఏమీ లేవు, ఎంఎస్కోకి కాపీ రైట్ తీసుకునే సంస్కృతి లేదు. అలాంటిది ఏ హక్కులు లేని సంస్థని నువ్వు తీసుకొని ఏం చేస్తావు అంటే, ఏం చేస్తాను, ఎంఎస్కో నేను నడుపుతాను, ఎంఎస్కో ఉంటుంది అని చెప్పాను. ఖచ్చితంగా 3 రోజుల తర్వాత నేను అగ్రిమెంట్ చేసుకోగలిగే వాళ్ళతో. నాకున్న ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో కూడగట్టుకోవటం, నా భార్య తాలూకు 2-3 ఎకరాల పొలం ఉంటే పొలాన్ని అమ్మి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి నేను ఎంఎస్కో మీద ఇన్వెస్ట్ చేశాను. పూర్తిగా కొనేశారు? పూర్తిగా తీసుకున్నాను. అది దాంతో తీసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు
దీన్ని ఎట్లా నిర్మించాలి, దీన్ని ఒక ఇన్స్టిట్యూషన్గా ఎట్లా డెవలప్ చేయాలి, ఒక చిన్న వ్యాపార సంస్థని ఒక మల్టీఫేస్డ్ అంటే ఒక బహుముఖమైన సంస్థగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, లీడర్స్ ముందుకు మళ్ళీ దీన్ని ఎట్లా పునరుజ్జీవించాలో ఆలోచించడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. ఆ 2-3 సంవత్సరాల జర్నీలో ప్రతి అడుగు ఒక అపజయమే, ప్రతి అడుగు ఒక పాఠమే. అసలు రీడర్ పుస్తకం ఎందుకు కొంటాడని అర్థమయ్యేది కాదు నాకు, ఏ రకమైన పుస్తకం కొంటాడని అర్థమయ్యేది కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు 2-3 సంవత్సరాలు పట్టింది. అంటే ఈరోజు ఎంఎస్కోని మీరు మీ ఇంటి పేరుగా అందరూ ఎంఎస్కో విజయ్ కుమార్ అని మిమ్మల్ని పిలుస్తున్నారు. కానీ ఆ రోజు ఎంఎస్కో చాలా ప్రయోగాలకి పెట్టింది పేరు. అంటే ఇంటింటా గ్రంథాలయం అని, లేకపోతే పాకెట్ బుక్స్ రిలీజ్ చేయటం, ఇలాంటి ఎన్నో ప్రయోగాలు చేస్తూ తెలుగు ప్రజల మనసు దోచుకుంది. ఈరోజు మీ ఆధీనంలోని ఎంఎస్కో ఎలాంటి ప్రయోగాలు చేస్తుంది? అసలు ఒక ప్రచురణ సంస్థని నేమ్ అండ్ గుడ్ విల్ తీసుకొని ఒక ప్రచురణ సంస్థని నడపాలి అనే ఆలోచన రావటమే కొత్త ప్రయోగం. ఇంత మటుకు నాకు తెలిసి తెలుగు ఒక ప్రాంతీయ భాషలో ఒక ప్రచురణ సంస్థని దాని తాలూకు నేమ్ అండ్ గుడ్ విల్కి వాల్యూ పే చేసి కొన్న వ్యక్తినే నేను మొట్టమొదటి వ్యక్తిని. అక్కడే ప్రయోగం స్టార్ట్ అయింది. ఎంఎస్కో తాలూకు సాంప్రదాయాన్ని నిలబెడుతూనే ఎంఎస్కోకి కొత్త పాఠాలను పట్టుకురావటం ఎలా అనే దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సాంప్రదాయాన్ని నిలబెట్టడం అంటే ఎంఎస్కో ఇప్పటికీ వందలాదిగా గ్రంథాలు ప్రచురించింది. దాంట్లో అతి విలువైన గ్రంథాలని ఎప్పుడూ పాఠకులకు అందుకుపరచుకోవడం సాంప్రదాయం తాలూకు కొనసాగింపు. రెండోది ప్రచురణ నన్ను అట్రాక్ట్ చేయడానికి చాలా ముఖ్యమైన ఇంకో అంశం ఏమిటంటే, ఇందాక నేను చెప్పడంలో మీకు మిస్ అయ్యా. అదేమిటంటే పుస్తక ప్రచురణ అనేది మోస్ట్ డెమోక్రటిక్, అత్యంత ప్రజాస్వామ్యయుతమైన భావ వ్యక్తీకరణ సాధనం. మీ మీడియాలో కానీ, టీవీలో కానీ, లేకపోతే పేపర్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని అవరోధాలు ఉంటాయి భావ వ్యక్తీకరణకి. ఒక రచయిత తాను రాసిన తాలూకు ప్రతి పదం తాలూకు అర్థాన్ని లెటర్ అండ్ సెన్స్లో రెండిట్లో కూడా పూర్తి స్థాయిలో రీడర్కి చేరడానికి, సమగ్రంగా చేరడానికి ఉన్న ఒకే ఒక సాధనం భావ వ్యక్తీకరణ సాధనం పుస్తకం. ఈ పుస్తక ప్రచురణను నేను అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వేదికగా, మానవుడి యొక్క భావ వ్యక్తీకరణలో అత్యంత ప్రజాస్వామ్య వేదికగా భావించడం నుంచి ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ఖచ్చితంగా నేను ఆ స్ఫురణని కోల్పోకుండా చేయటం వల్ల మాత్రమే ప్రయోగాలు కొనసాగింపట్టు జరిగింది. ఒక మేజర్ ఎక్స్పెరిమెంటు మొట్టమొదటిసారి నేను చేసిన మేజర్ ఎక్స్పెరిమెంట్ ఏమిటంటే, మన రైటర్స్ అప్పుడు నవలకి చాలా పెద్ద మార్కెట్ ఉండేది. పాపులర్ రైటింగ్కి కొత్త ముఖాలను ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఏ రచయిత అయినా తన మొట్టమొదటి రచనలో కొంత వర్జినిటీ ఉంటుంది, భావసాంద్రత చాలా బలంగా ఉంటుంది. ఈ కొత్తగా ఉండే రచయితల్లో ఆ రకమైనటువంటి భావ వ్యక్తీకరణ సామర్థ్యము, శిల్పము, లేకపోతే కథ చెప్పే పద్ధతిలో మెళకువలన్నీ నేర్చుకోవచ్చు రచయిత. కానీ అంతర్గతంగా ఉండే భావజాలం తాలూకు సాంద్రత మొట్టమొదటి రచనలోనే చాలా బలంగా ఉంటుంది. దాన్ని వ్యక్తీకరించడంలో విఫలమయ్యాడా అనే విషయాన్ని అట్లా ఉంచితే చాలా బలమైన భావ సాంద్రత ఉన్న దశలో రచయితలకి కొన్ని మెళకువలు కనుక మనకు నేర్పినట్టయితే అది చాలా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో నేను ఆంధ్రజ్యోతి పత్రిక రెండు కలిపి ఆంధ్రజ్యోతి ఎంఎస్కో రైటర్స్ వర్క్షాప్ కండక్ట్ చేసాం. అది దాని తాలూకు ఫలితాలు ఇమీడియట్గా ఉండమని అప్పుడు నాకు తెలుసు. ఇవాళ ఆ వర్క్షాప్లో ఉన్న వాళ్ళలో ఒక 12-15 సంవత్సరాల తర్వాత ఇవాళ కనీసం 15-20 మంది కొత్త రచయితలు వివిధ రంగాల్లో వాళ్ళ చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ని కలిగి ఉన్నారు. ఇవాళ బలభద్రాద్రి రమణి, హాసం శ్రీనివాసు, కొల్లపల్లి ఈశ్వర్, సో ఇలాంటి వీళ్ళందరూ చాలా పాపులర్ రైటర్స్. అది ఆ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఈ తర్వాత రెండో ఎక్స్పెరిమెంట్ నేను చేసిన మేజర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అది నాకు చాలా పాఠాలు నేర్పిన ఎక్స్పెరిమెంట్.
అదేమిటంటే తెలుగులో జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకాలని తెలుగులో ప్రచురించాలి. జ్ఞానపీఠ అవార్డు పుస్తకానికి ఇవ్వరు, రచయితకి ఇవ్వరు, పుస్తకానికి ఇస్తారు. ఆ రచయితది జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకాన్ని మనం టేకప్ చేయాలి. ఇది నాకు ఒక పెద్ద ఫెయిల్యూర్కి కూడా ప్రాతిపదిక అవుతుందని ఆ రోజు నేను అనుకోలే. విజయవాడ వచ్చాను, ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయించాను. ఆఖరి సచ్సే హంసఫర్ కర్తులేని హైదర్ది, ఆవిడ ఉర్దూ నవలది. ఆ ఉర్దూ నవల తాలూకు ట్రాన్స్లేషన్ నేను పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేసిన తర్వాత డిజాస్టర్ అనమాట అది. నేను జ్ఞానపీఠ అవార్డు వచ్చిన పుస్తకాలు, పత్రికల్లో వచ్చిన కవరేజీ, మీడియా అటెన్షను ఇవన్నీ చూసి పుస్తకాలు విపరీతంగా ఖర్చు అవుతాయని చెప్పి నేను చాలా బలంగా నమ్మాను. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే పుస్తకం విడుదలైన తర్వాత 200 కాపీలు కూడా ఖర్చు కాల. ఇది అసలు పబ్లిషింగ్కి సూట్ అవుతుందా లేదా, ఇంత ఖర్చు ఇది మీద రెవెన్యూ వస్తుందా లేదా అని ఆలోచించకుండా చేసిన పని అది. ఒక ఎమ్మెచ్యూరిటీ కూడా ఉంది దాంట్లో. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి పుస్తకాలు ప్రచురణ స్టార్ట్ చేసి 5-6 రైటర్స్ దగ్గర నేను రైట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద డిజాస్టర్ అది. దాంట్లో నుంచి అసలు బయటపడతానా లేదా అన్నంత అంటే ఒకటి ఆర్థికపరమైన నష్టంతో పాటు ఇది చాలా విలువైన అంశం జనంలో తీసుకెళ్ళటంలో కూడా నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే విషయం గురించి చాలా 2-3 ఏళ్ళు తర్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తర్కించుకోవటం అనేది అసలు ప్రచురణ రంగం అంటే ఏమిటి, ప్రచురణ రంగంలో పబ్లిషర్ తాలూకు రోల్ ఏమిటి, అప్పటి వరకు ప్రచురణ రంగం అంటే నాకు నా అనుభవంలోనూ నా చుట్టూతా ఉన్న ప్రచురణకర్తల నుంచి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక పాపులర్ రైటర్ దగ్గరికి వెళ్ళటం, ఆ పాపులర్ రైటర్ దగ్గర నువ్వు నవలు రాస్తావని అడగటం, లేదా ఒక రచన చేసావని అడగటం, ఆ రచన తీసుకురావటం, యథాతథంగా ప్రచురించటం, మళ్ళీ పుస్తకాల షాపులో అమ్మటం. ఇంతకు మించి ప్రచురణ తాలూకు రోల్ ఏమాత్రం లేని పరిస్థితిలో ఏమిటిది, ఇది అసలు వృత్తి ఎలా అవుతుంది? నేను ఒక సాధారణ వ్యాపారస్తుడికి ప్రచురణకర్త అవ్వడానికి ఉన్న భేదం ఏమిటి, ఎందుకు అసలు ప్రచురణకర్తలకు రోల్ ఏమిటి అనే విషయం ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్, చాలా తీవ్రమైన ఇంట్రాస్పెక్షన్. దాంట్లో నాకు చాలా విలువైన అంశాలు దృష్టిలోకి వచ్చినాయి. ఒకటి ఏమిటంటే మొట్టమొదటిగా తెలుసుకున్న విషయం ఏంటంటే ఏ పుస్తకానికి సంబంధించి అయినా సరే దానికి ఒక రీడర్ అనేవాడు ఉన్నాడు. ఒక రైటర్ తాలూకు మేధో సంపత్తిలోంచి ఉత్పత్తి అయినటువంటి ఒక రచనకి ఎప్పుడూ ఒక రీడర్ ఉంటాడు. ఆ రీడర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ప్రచురణకర్త తాలూకు బాధ్యత. రెండోది, ఆ రచయిత తాలూకు రీడర్కి ఏం అవసరం అవుతుందో రచయిత నుంచి ఆ పరంగా రైటర్ని ప్రొజెక్ట్ చేయటం. ఈ 2 విషయాలు తెలుసుకోవటం అనే దానివల్ల మళ్ళీ చేసి నేను సర్వశక్తులు కొట్టుకొని నేను చేసిన మేజర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 2000 సంవత్సరంలో తెలుగులో వచన వేదాలను తీసుకురావటం. అది కూడా చాలా తమాషాగా జరిగిన అంశం. నేనేమి దాన్ని ప్లాన్ చేసుకొని ముందు నేను వేదాలు ఒక ఆయన రాశారని చెప్పి నేను వెళ్ళలేదు, వేదాలు రాయించడానికి నేను ప్రయత్నం చేయలే. విజయవాడ పుస్తక మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి దాశరథి రంగాచార్య గారి దగ్గరికి వెళ్ళాను నేను. ఆ సందర్భంలో నేను క్యాజువల్గా మీరు గొప్ప రచనలు చేయొచ్చు కదా భారతీయ తాత్విక గురించి అంటే, వేదం కన్నా గొప్ప రచన ఉంది, నేను వేదం ట్రాన్స్లేట్ చేశాను అన్నాడు. ఐ వోంట్ బిలీవ్ ఇట్, ఐ నాట్ బిలీవ్ ఇట్. ఇదేమిటి వేదం ట్రాన్స్లేట్ చేయటం ఏంటి, ఎప్పుడు వినలేదు, వేదం నేను చూడలేదు అసలు. టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేశారు ఇంతలా వాల్యూమ్స్ పద్యాల్లోకి, ఆయన ఎవరో ట్రాన్స్లేట్ చేశారు, నేను ప్రోజ్లోకి ట్రాన్స్లేట్ చేయటం ఏమిటి, నేను చూస్తాను ఒకసారి అన్న. ఒక 72 ఏళ్ళు 73 ఏళ్ల వయసులో ఉన్న ఒక వృద్ధుడు ఒక 7-8 వేల పేజీలు మ్యాన్స్క్రిప్ట్ కనపడింది నాకు. ఇది మీరు రాశారా అని అడిగా. అంటే నా సొంత హ్యాండ్ రైటింగు, దీంట్లో గీతలు కొట్టిపెట్టడం తప్ప ఇంకెవరి పాత్ర లేదు అని చెప్పారు. ఆ పుస్తకాలు ఆయన పబ్లిష్ కావని నిర్ణయించుకొని వాటిని పబ్లిష్ కావంటే ఏ ఒక ధార్మిక సంస్థకు ఇచ్చి పబ్లిష్ చేయించవచ్చు, చాలామంది అలాంటి వాడు పెట్టుకోవచ్చు, కానీ జనంలోకి వెళ్ళదు అని. ఆయన వేదం ప్రజాయుత్తం చేస్తున్నాను అన్నాడు ఆయన తాలూకు స్లోగన్ అది. వేదాన్ని ప్రజాయుత్తం చేయడానికి వీలైన సంస్థ ఏది అనే విషయం గురించి ఆయన అడుగుతున్న టైంలో నేను పబ్లిష్ చేస్తాను అంటే, నువ్వు కద్దరు బట్టలు వేసుకుంటావు, నువ్వు ఏమన్నా పొలిటీషియన్ అని అడిగాడు. పొలిటీషియన్స్ మాత్రమే అసాధ్యమైన విషయాలను చెబుతారు, నువ్వేమిటి ఏదో 4 పుస్తకాలు వేసుకుని అమ్ముకునేవాడు, నువ్వు వేదాలను ఎట్లా పబ్లిష్ చేస్తావు అన్నాడు.
కాదు నేను పబ్లిష్ చేస్తాను, మీరు నాకు అవకాశం ఇస్తే పబ్లిష్ చేస్తానని చెబితే, నువ్వు ఉద్వేగంలో చెబుతున్నావు నాతో మాట్లాడిన ఉద్వేగంలో, నువ్వు విజయవాడ వెళ్ళి నీ పెళ్ళాం పిల్లలతో కూడా మాట్లాడి నీ పని చేయగలుగుతావా లేదా నాకు చెప్పు అని చెప్పాడు. ఆయనతో కలిసిన తర్వాత ఇక ఆ వేదాలు పబ్లిష్ చేయటం, పుస్తకాలు రిలీజ్ చేసిన రోజున దాశరథి రంగాచార్యులు గారు శుక్ల యజుర్వేదం రిలీజ్ రోజున దాశరథి రంగాచార్యులు గారు మాట్లాడిన తర్వాత అది ఆ రోజునే నేను స్పాంటేనియస్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ పుస్తకాలకి ప్రీ పబ్లికేషన్ ఆఫర్ ఇస్తున్నా. నేను అసలు ఆ వాల్యూమ్ ఎంత అవుతుందో తెలియదు, ఒక వాల్యూమే పబ్లిష్ చేశాను నేను, ఇంకా 9 వాల్యూమ్లు పబ్లిష్ చేయాల్సి ఉంది. ఎంత వాల్యూమ్ అవుతుందో ఎంత రేట్ అవుతుందో తెలియదు. స్పాంటేనియస్గా ఎంతకి ఇస్తారు అన్నాడు పత్రికా విలేకరి. 1500కి ఇస్తాను అన్న. ఇస్తానన్న తర్వాత అక్కడ పత్రికా విలేకరులోనే 4-5 అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి నాకు డబ్బులు కట్టారు, నాకు కావాలి అని చెప్పి. ఆ రోజు ఈవినింగ్ మీటింగ్లో ఒక 10-15 మంది మాకు కావాలని చెప్పి మా షాప్కి వెళ్ళి అడిగారు. ఆ తర్వాత దీన్ని కనుక ప్రాపర్గా జనంలో తీసుకెళ్ళగలిగినట్టయితే, ఒక ఉద్యమంలో చేయగలిగినట్టయితే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. ఫిబ్రవరి 28వ తారీఖు లోపుగా నేను ప్రీ పబ్లికేషన్ ఆఫ్ క్లోజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే పాఠకులు మా సంస్థకి 28 లక్షల రూపాయలు డబ్బులు పంపించారు. పాఠకులు పంపించిన డబ్బులతో మాత్రమే నేను వేదాలు పబ్లిష్ చేశాను. నేను రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు. ఆంధ్రదేశంలో 200-300 ప్లేసుల్లో ఆ రోజు ఉగాది రోజున వేదావిష్కరణ సభలు జరిగినాయి. చాలా విచిత్రమైన విషయం, రచయిత లేకుండా, పబ్లిషర్ లేకుండా దాశరథి రంగాచార్యులు గారు ఉపాధ్యాయ సంఘం నేను క్యాసెట్ పంపిస్తే ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇది ఒక తెలుగు ప్రచురణ రంగంలోనే ఒక సంచలనం, తెలుగు భారతీయ ప్రచురణ రంగంలోనే గొప్ప సంచలనం. నాకు ఆ రోజు తర్వాత వేదాల ఆవిష్కరణ తర్వాత నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చిన సంఘటన, నాకు కలిగిన గొప్ప ఎరుక ఏమిటంటే, సమాజంలో ఉన్న ఏ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కదా సమాజం, సొసైటీలో ఇండివిజువల్స్ తాలూకు బలహీనతలు బలాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా సమాజం మటుకు మంచిని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది, సమాజం మొత్తంగా. విజయ్ కుమార్ గారు, ఒక చిన్న ప్రశ్నకి మీరు ఇంత సుదీర్ఘమైన వివరణలు ఇచ్చారు. ఇందులో మీ అపజయాలు విజయాల గురించి వివరించారు. ఈరోజు చూసుకుంటే మార్కెట్లో ఎంఎస్కో ప్రచురణలు దాదాపు 40-50% ఉన్నదనుకోవచ్చు మార్కెట్ షేర్. ఇంత సక్సెస్ అయిన మీరు అసలు సక్సెస్ని ఎలా డిఫైన్ చేస్తారు? విజయానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఒక ఇండివిజువల్ ఎఫర్ట్ తాలూకు సక్సెస్ని గ్లోరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ప్రచురణకర్త అయిన విజయ్ కుమార్ గారు ఏ విధంగా సక్సెస్ అయ్యారంటారు? ప్రచురణకర్తగా విజయ్ కుమార్ ఎలా సక్సెస్ అయ్యారంటే, ఎలా నేను సక్సెస్ అయ్యానా లేదా అంటే, నేను అనేక ఓటముల్ని జీర్ణించుకోగలిగాను. అదే మీ విజయ రహస్యం అనుకో. నా ఏ ఓటమి కూడా నన్ను నిరుత్సాహపడని మానసిక స్థితిని నేను చేరుకోగలిగాను. అదే నాకు నా లైఫ్లో ఉండే అతి గొప్ప విజయం ఏంటంటే, నేను వందలాది పరాజయాలను ఎదుర్కొన్నాను, వందలాది పరాజయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. విజయ్ కుమార్ గారు, జీవితంలో ఒక విజేతగా మనం ఎన్నో సాధించవచ్చు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మతృప్తి, ఇంకా ఏవైనా చెప్పచ్చు. వీటిలో మీ ప్రాధాన్యత ఏమిటి? నేను వ్యక్తిగా ఒక మనిషిగా జీవించడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తాను. హిపోక్రసీ నరనరాల్లో అట్లా జీర్ణించుకున్నాం మనం. దీని నుంచి పూర్తిగా బయటపడగలిగితే నేను పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నట్టు లెక్క. అట్లాగే ప్రచురణకర్తగా నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఈ పుస్తకం డిజర్వ్ టు బి పబ్లిష్డ్ అనే పుస్తకం, ఈ పుస్తకం తప్పనిసరిగా ప్రచురణ యోగ్యమైన పుస్తకం, విలువైన పుస్తకం, ఈ సమాజానికి అవసరమైన పుస్తకం అన్న పుస్తకం ఖచ్చితంగా ప్రచురించబడే స్థితి కనుక నేను ఇవ్వగలిగితే అప్పుడు నాకు ప్రచురణకర్తగా పూర్తి తృప్తి కలుగుతుంది. మీరు ఇందా చెప్తూ ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాను, అపజయాలను ఇంకా ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధపడ్డాను అన్నారు. అంటే ఇంతవరకు మీరు ఎదుర్కొన్న అపజయాల నుంచి ఎలా ఓవర్కమ్ చేశారు? అసలు వాటిని అనలైజ్ చేసుకోవటమే. ఏదైనా ఒక ఇష్యూలో మనకు ఫెయిల్యూర్ వచ్చింది అంటే దాన్ని విశ్లేషించుకుంటే ఖచ్చితంగా దాంట్లో మన పొరపాటే ఉంటుంది. సమస్యను మనం అర్థం చేసుకోవడంలోనే మా పటారావు గారు మనం చెబుతారు, దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, జస్ట్ ఇష్యూస్ అంటాడు ఆయన. అది ప్రాబ్లం అనేది లేదు. ప్రాబ్లం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం అదే ఫెయిల్యూర్. సక్సెస్ అనేది
ఈ సక్సెస్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. మీ పని మీరు తృప్తిగా చేసుకోవడంలోనే మీ పని మీరు తృప్తికరంగా చేసుకోగలగటం, మీకు నిబద్ధతతో చేసుకోవటంలోనే మీకు తర్వాత పని చేయడానికి దీని గురించి ఆలోచించే టైం ఉండదు. ఏదో సక్సెస్ అయ్యాను, ఈ పని సక్సెస్ అయిందని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, ఈ పని ఫెయిల్ అయిందని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఏమి సక్సెస్ అయ్యామను ఫెయిల్ అయ్యామని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ని కానీ సక్సెస్ని కానీ ఏ పాయింట్ వల్ల ఇది జరిగింది అనే విషయం తెలుసుకోవడంతోనే నెక్స్ట్ మన జర్నీ స్టార్ట్ అవుతుంది. విజయ్ కుమార్ గారు, ఆఖరిగా ఒక ప్రశ్న అండి. ఇంత సక్సెస్ఫుల్ పబ్లిషర్గా ఉన్న మీరు మీ ఎంఎస్కో బుక్స్ని భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? చెప్పా కదా, నాకు మిత్రులతో కలిసి మాట్లాడుతున్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయని. నిన్న నేను నాకు ఆత్మీయ మిత్రుడు చినవీరభద్రుడు మల్లంపల్లి శరభయ్య గారిని, ఒక మహాపండితుడు, గొప్ప కవి, రాజమండ్రిలో వారి పుస్తకం పబ్లిష్ చేశాను నేను. వారి కవిత్వాన్ని మొన్న పబ్లిష్ చేశాను. ఆ సభలో మాట్లాడుతున్నప్పుడు వడలి మందేశ్వరరావు గారిని, మహానుభావుడైన ఆయన ఒక మాట అన్నాడు, తెలుగులో సాహిత్య చరిత్ర లేదు అన్నాడు. నా గమ్యం మొత్తం నేను నిర్దేశించిన మాట అది. నాకు ఇమీడియట్ గోల్ ఏమిటయ్యా అంటే, ఆ రోజు నాతో కలిసి పనిచేస్తారు ఆయన, రాష్ట్రంలో చాలా పెద్ద స్థితిలో ఉన్నారు మంత్రివర్గంలో, మానవ మంత్రి బుద్ధప్రసాద్ గారిని. ఆయన కూడా మేము తెలుగు కల్చర్ గురించి మేమందరం కలిసి పనిచేస్తుంటాం. వారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. ఆయన స్టేజీ మించే చెప్పాడు, ఈ పని విజయ్ కుమారే చేయాలి అని. అంటే ఒక మిత్రుడు ఒక సందేశం ఇస్తే ఇంకో మిత్రుడు ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఆ సందేశాన్ని మీరు అందుకున్నారు. అందుకు నాకు ఇమీడియట్గా కనపడుతున్న గోల్ ఏమిటంటే, తెలుగు సాహిత్య చరిత్రని కనీసం 5-6 ఏళ్లలో బయటికి తీసుకురావాలి. అట్లాగే తెలుగు భాషకి ఒక నిఘంటువు లేదు ఇవాళ వరకు. శబ్దార్థ రత్నాకరం కానీ, సూర్యరాధ నిఘంటువు కానీ కావ్య నిఘంటువులు. జనభాషకు సంబంధించిన నిఘంటువు, విస్తృతమైన నిఘంటువు, మహానిఘంటువు ఏది లేదు. ఒక మహానిఘంటువుని తయారు చేయాలి అనేది నాకు చాలా బలమైన ఆలోచన ఉంది. అట్లాగే ఆధునిక ఆంధ్ర భాష తాలూకు వ్యాకరణాన్ని కూడా కూర్చే కార్యక్రమం చేయాలనే ఆలోచన ఉంది. ఈ 3 కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం నేను ఆన్ హ్యాండ్ నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే, తెలుగు జాతి చరిత్ర, 2000 సంవత్సరాల తెలుగు జాతి చరిత్రని చిత్రబద్ధం, అక్షరబద్ధం చేస్తున్నాం. అంటే ఒక ఇలస్ట్రేషను, ఆ ఇలస్ట్రేషన్ ప్రక్కన చిన్న రైటప్, ఒక 10 లైన్ల రైటప్. ఈ 100 బొమ్మల్ని చూసి 100 రైటప్స్ని చదివితే స్థూలంగా ఒక లేమ్యాన్కి తెలుగు జాతి చరిత్ర తెలుస్తుంది. సో ఇప్పుడు త్వరలో మనం ఆ పుస్తకాలు చూడవచ్చు. ఖచ్చితంగా పుస్తకాలు కాదు అవి, ఒక పిక్చర్స్, ప్లే కార్డ్స్ లాగా చేస్తాము. అది 90 పాళ్ళు వచ్చే సంవత్సరం ఉగాది రోజు కల్లా రిలీజ్ చేస్తాం. విజయ్ కుమార్ గారు, మీ గురించి, మీ విజయ రహస్యాల గురించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఈరోజు మా కార్యక్రమంలో పంచుకున్నందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.